అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో సామాజిక సమీకరణాల ఆధ్వర్యంలో సామాజిక సమీకరణాల ఆధారంగా పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ఓట్లతో గెలవాలి అని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే పదే పదే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా బీసీ అని అంటూ ఉంటారు. అలాగే ఆ పార్టీ కూడా సామాజిక సాధికార సదస్సులని సామాజిక న్యాయ యాత్రలని అవని ఇవని రకరకాల బస్సు యాత్రలు చేశారు. అవన్నీ మనం చూసాం. అయితే మా పార్టీ ఊహించని విధంగా ఏ వర్గాలనైతే ఆ పార్టీ నమ్ముకుందో, ఏ వర్గాలైతే ఓట్లు వేస్తారని చూస్తుందో భావించిందో ఆ వర్గాల నుంచే ఆ పార్టీ మీద వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తోంది. ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలే ఎక్కువగా ఆ పార్టీ మీద రివర్స్ అవుతున్నారు, ఆ పార్టీ మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆల్రెడీ మనం చూసాం. జొన్నలగడ్డ ఎమ్మెల్యే గారు సింగనమల ఎమ్మెల్యే గారు కొన్ని కామెంట్స్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అలాగే పూతలపట్టు ఎమ్మెల్యే గారు కొన్ని కామెంట్స్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా గారు కొన్ని కామెంట్స్ చేశారు. రక్షణ నిధి గారు ఎస్సీ ఆయన కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అలాగే బీసీ వర్గానికి చెందిన కర్నూలు ఎంపీ గారు సంజీవ్ కుమార్ గారు చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. సో ఇలా చాలామంది ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సామాజిక న్యాయం ఏ విధంగా ఉంటుందని తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు వైసీపీలో బీసీలకు అసలు విలువ లేదు, బీసీలకు పదవులు ఇచ్చారు తప్ప అధికారాలు లేవు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే పరిస్థితి వైసీపీ పార్టీలో లేదు, కీలక పదవులన్నీ ఒకే సామాజిక వర్గం చేతిలో ఉన్నాయి, బీసీ వర్గాలు వైకాపాకు దూరం అవుతున్నాయి, వాళ్లకు ప్రోటోకాల్ పాటించట్లేదు, బీసీలు ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది, సీఎం జగన్ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ మాటలే కానీ వారి మనోగతం అర్థం చేసుకోవట్లేదు, రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి తీసుకొచ్చారు, లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతున్నారు అని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు చాలా క్లియర్గా కామెంట్స్ చేశారు. యాక్చువల్లీ ఆయన బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు. ఇక్కడ ఒకసారి ఆలోచించండి, వైసీపీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ప్రజాప్రతినిధులు బీసీ ప్రజాప్రతినిధులు ఎక్కువగా రివర్స్ అవుతున్నారు. సో వైసీపీ నమ్ముకున్నది ఈ వర్గాల ఓట్లనే. గత కొంతకాలంగా వైసీపీ చేస్తున్న రాజకీయం అంతా ఈ వర్గాల చుట్టూనే తిరుగుతోంది. కానీ ఎన్నికలు ఇంకో 2 నెలలు ఉన్నాయనగా ఈ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులే పదే పదే రివర్స్ అవ్వడం, అందరూ కూడా ఒకటే మాట, విలువ లేదు, పార్టీలో విలువ లేదు, పెత్తనం అంతా ఒక వర్గానిదే అని చెప్తున్నారు. సో మరి దీనికి సమాధానం ఎవరైనా చెప్పారా? ఒక్కళ్ళైనా సరే బీసీలకు ఇదిగో ఈ విలువ ఉంది, బీసీలకి ఈ పదవి ఇచ్చామని చెప్పారా? ఇచ్చారు, కొన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చారు. కానీ ఒక్క సలహాదారు పదవైనా బీసీలకు ఇచ్చారా? ఒక్క తిరుపతి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి బీసీలకు ఇచ్చారా? అత్యంత కీలకమైన పదవులు ఏమైనా బీసీలకు ఇచ్చారా అనే అనుమానాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. అలాగే వాళ్ళకి పారిశ్రామిక రాయితీల విషయంలో కావచ్చు, కొన్ని సంక్షేమ పథకాల్లో కావచ్చు, ఉప ప్రణాళిక నిధుల్లో కావచ్చు, ఇలా చాలా విషయాల్లో బీసీ ఎస్సీలు మాత్రం ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. సో అదే ఇప్పుడు ఒక్కొక్కరికి బయటకు వస్తుంది. కొంతమందికి టికెట్లు ఇవ్వకపోవడం వలన పార్టీలో కోపం బయటకు వస్తుంది, కొంతమందికి పార్టీ విధానాలు నచ్చక వాళ్ళ ఆవేదన బయటకు వస్తుంది. సో ఓవరాల్గా ప్రభుత్వం ప్లస్ ఆ పార్టీ ఎక్కువగా నమ్ముకున్న వర్గాల్లోనే ఇలా రివర్స్ రావడం ఆ పార్టీ కూడా ఊహించని పరిస్థితి అన్నమాట. థ్యాంక్ యూ.